పిటిషన్ విచారణకు రానుంది. అలాగే జగన్ కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. 2 పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఇవాళ విచారణ చేయనుంది. చూస్తున్నాం. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందుకు పిటిషన్ విచారణకు రానుంది. అలాగే జగన్ కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. 2 పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఇవాళ విచారణ చేయనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్లకు సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. రఘురామకృష్ణరాజు దాఖలు చేసినటువంటి 2 పిటిషన్ల పైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టబోతుంది. మొదటిది జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు దాఖలు చేసినటువంటి పిటిషన్. మరో పిటిషన్ మొత్తం సిబిఐ కేసులను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పైన, ఈ పిటిషన్ పైన కూడా ఈ రోజు ఇదే ధర్మాసనం విచారణ జరగబోతుంది. అయితే గతంలో ఈ పిటిషన్లు వేర్వేరు ధర్మాసనం ముందుకు వచ్చినప్పటికీ కూడా ఇది ఒకే ధర్మాసనం విచారిస్తే బాగుంటుంది అంటూ గతంలో 2వ పిటిషన్ ఏదైతే జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించినటువంటి జస్టిస్ అభయ్ ఒక ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఈ 2 పిటిషన్లు కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం ధర్మాసనం విచారించబోతుంది. జస్టిస్ మొదటిది వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో అనేక కారణాలను ఆయన ఎత్తి చూపారు. ఇప్పటికే 3071 సార్లు వాయిదా కోరారు. సిబిఐ కోర్టు కూడా ఆయనకి అన్ని సార్లు వెసులుబాటు కల్పిస్తుంది, అసలు ఏమాత్రం కూడా వ్యతిరేకించట్లేదు అన్నది మొదటి ఈ కారణం. అయితే రెండోది జగన్ బెయిల్ ను రద్దు చేయడానికి కూడా అనేక కారణాలను ఆయన తెలియజేశారు. జగన్ బయట ఉండి అందరినీ కూడా ఏదైతే ఇందులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను అందరినీ కూడా నాశనం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సీఎం గా కూడా ఉన్నారు కాబట్టి ఈ బెయిల్ ను రద్దు చేయాలని కూడా అందులో పేర్కొన్నారు. అయితే జగన్ బెయిల్ కు సంబంధించినటువంటి రద్దు పిటిషన్ గతంలోనే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు జగన్ రఘురామకృష్ణరాజు పిటిషన్ త్రోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇక్కడికి సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. అయితే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ మాత్రం ఫ్రెష్ పిటిషన్. ఈ 2 పిటిషన్ల పైన సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారించబోతుంది. అయితే గతంలో ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించే ముందు అనేక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా చేశారు. ఎందుకు తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతుంది, ఎందుకు బెయిల్ రద్దు చేయకూడదు, అసలు ఈ తీవ్ర జాప్యానికి గల కారణాలు ఏంటో చెప్పాలంటే కూడా నోటీసులు జారీ చేశారు. అటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులైనటువంటి అందరికీ, అంటే రెస్పాండెంట్స్ అందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో సహా మిగతా ఎవరు కూడా నోటీసులకి స్పందించలేదు. కాకపోతే ఈ రోజు కొంత సమయం కావాలని కోరే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులకు సిబిఐ ఏమి రిప్లై ఇచ్చింది, సిబిఐ కూడా సమయం కోరుతుందా లేదా అనేది కూడా చూడాలి. సిబిఐ, జగన్మోహన్ రెడ్డి, ఇతర నిందితులు ఏం సమాధానం చెప్పారు, అసలు సమాధానం చెప్తే ఏం చెప్పారు, లేకపోతే సమాధానం చెప్పకపోతే సమయం కోరుతారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ రోజు ఉదయం మొదటి కేసే జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం ధర్మాసనం 10:30కే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.